ఎవరైనా సరే ఎస్హెచ్ అనే అక్షరాలతో ఎండ్ అయితే పేరు, ఉదాహరణకి రమేష్ కానీ, రాజేష్ కానీ, సురేష్ కానీ, ఇలా ఎస్హెచ్ అనే అక్షరాలతో పేరు ఎండ్ అయినటువంటి వారికి దీర్ఘకాలికంగా రుణబాధలు కలిగి ఉంటారు. సంపాదన అసలు సంపాదించింది బాగానే సంపాదిస్తారు, కానీ చేతిలో ఒక్క పైసా కూడా నెల వచ్చే వరకు ఒక రూపాయి మిగలదు. బయటికి చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, బయట వాళ్ళు నీకేందే మంచి కోటీశ్వరును, నువ్వు బాగా సంపాదిస్తున్నావు అని అంటారు. కానీ వీళ్ళ సమస్య ఎదుటి వాడికి అర్థం కాదు. ఫైనాన్షియల్ ప్రాబ్లంగా ఎక్కువగా ఉంటుంది. అసలు సుఖంగా సంతోషంగా కంటి నిండా కునుకు కూడా తీయరండి. ఎప్పుడు ఏదో ఒకటి పోయే వరకు ఇంకొకటి రెడీగా ఉంటుంది సమస్య. మరి ఎందుకో తెలుసా? ఎవరి పేరైనా ఎస్హెచ్ అనే అక్షరంతో ఎండ్ అయితేనే ఈ సమస్య వస్తుందండి. లైఫ్ అంతా కూడా ఇష్ అన్నట్టుగానే ఉంటుంది. అంటే జీవితం అంతా కూడా గాంభీర్యంగా ముందుకెళ్ళినా లోపల మాత్రం చాలా వరకు బాధలు, కష్టాలు అనేకమనే నేను చెప్తున్నాను. ఇలా అంటున్నానని మాత్రం ఎవరు అనుకోండి, అధైర్యపడొద్దు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి. పరిష్కారం లేకుండా ఏదీ ఉండదు. ఖచ్చితంగా మీ పేరు అనేది మీకు ఒక అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఒక ఆయుధం. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మినిమం 270 డిగ్రీస్ పైన ప్రోగ్రామ్ చేసుకోండి. 2500 ఫ్రీక్వెన్సీలో కనుక మీ పేరు గల బలాన్ని పెంచుకోగలిగితే మీ అంత అదృష్టవంతుడిగా ప్రపంచంలో ఉండదు.